ఏం చేస్తారు కాంక్రీట్ మేస్త్రిని. ఏ ఏరియా అన్న మీది? ఇక్కడ రాణిగారి తోటే. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, గద్దె రామ్మోహన్ గారు ఏమో టీడీపీ కూటమి నుంచి అన్న వస్తూ ఉన్నారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు, ఏం చెప్తారు? రఫ్ గా ఉంటుంది అబ్బా, ఇద్దరు పోటీగా. అంటే ఎందుకనన్నా ఇంత టఫ్ ఎందుకు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి పనులు లేకుండా అయిపోయినాయి కదా, ఉసికి ప్రాబ్లం, అన్ని ప్రాబ్లం అయిపోయినాయి దానివల్ల. అంటే ఈరోజు ఈ ఏరియాలో నేను మంచి చేస్తున్నానని చెప్పి దేవినేని అవినాష్ గారు తిరుగుతున్నారు, ఒక పక్క పైనుంచి రావాలిగా. మరి గద్దె గారు ఏం చేశారా, ఏమన్నా చేశారా మీ ఏరియాకి అభివృద్ధి ఏమైనా చేశారా? 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. చేసేయడానికి ఆయన పెద్దగా బయటకు వచ్చే మనిషి కాదు, ఏమైనా మనిషికి ఆపదంటే తిరిగి ఏమైనా కావాలంటే సాయం చేసేవాడే కానీ వాటికి వీటికి ఫోన్లు చేయడం అలా రికమెండ్లు చేయడం. మరి ఎలా ఉంటుంది అంటారు ఈసారి ఎన్నికలు? ఈసారి కూడా ఆయన గెలిపించుకుందాం గద్దె గారిని. అంటే ఎందుకని అన్న గద్దె గారు అభిమానం. అంటే ఎంత మెజారిటీ ఏమన్నా వస్తుందంటారా గద్దె రామ్మోహన్ గారికి ఈసారి? మనం అంత మెజారిటీ అనేది మనం చెప్పలేం, మనం ఎందుకంటే పొద్దున్నే పనికి వెళ్తాం కదా దానివల్ల. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పాలన చూశారు, సిద్ధమని బస్సు యాత్రలు చేస్తున్నారు కదా. యుద్ధం చేస్తారు, యుద్ధం వయసులో ఉన్నప్పుడు యుద్ధం చేయకపోతే ఏం చేస్తారు, ముసలి మెలకొని ఉంటారు. అంటే 170 నేనే గెలుస్తానని అంటున్నారు కదా. వచ్చా అనుకుంటా సరిపోద్దిగా, 170 అయితే 270 కూడా వచ్చేస్తాయి. అది అనుకోవాలని సరిపోదు కదా. జనం లేబర్ చూడాలి ముందు, పని చేసేవాడు ఎవడు కష్టపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు అని తెలవాలిగా. ఈరోజు పథకాలు ఇస్తున్నాం, వాలంటీర్లు పంపించామని ఇంటికాడ సాగటానిక పని చేసుకుంటే చక్కగా మగ మనిషి రూపాయలు తెస్తాడుగా. ఇప్పుడు మగవాడు వెళ్ళి రోజుకి 1000 రూపాయలు తెస్తాడు. ఇప్పుడు పని లేని డబ్బులు ఇంట్లో 18,000 ఎత్తానంటే సరిపోద్ది అని సంవత్సరం అంతా. అంటే ఈరోజు వాలంటీర్లు పంపించాము, వాలంటీర్లు కూడా అడ్డుకున్నారని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తారు. వారంటీలు అడ్డుకోవడం అవన్నీ మనకి తెలవాలి, పొద్దున పనికి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ సాయంత్రం ఇవాళ ఏదో పెన్నాడు వచ్చాం. మరి ఇంటింటికి రేషన్ పంపిస్తాం అంటున్నారు కదన్నా, ఏంటి? తెలంగాణ అంతా రోడ్ల మీద ఉంటున్నారు ఆడవాళ్ళు, ఏదో వరకు పని చేసుకుని వచ్చేవాళ్ళు, ఏదో టైంలోకి వెళ్ళే వాళ్ళు. ఇప్పుడు అందరూ వచ్చి రోడ్ల మీద నుంచొని ఎండకి నుంచొని వస్తున్నారు. రేషన్ వరకు ఎందుకు ఇంటింటికి పేరుకి ఎందుకు రోడ్ల మీద నుంచో పెడతానికి. అది ఈసారి ఎన్నికల్లో కూటమితో వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? ఒకవేళ కూటమి గెలిస్తే ఏం మేలు జరుగుతుంది? కూటమి కూడా ఇంగ్లీష్ అంటే మనకి అంత చంద్రబాబు చంద్రబాబు అయితే కొద్దిగా బాగుంటుందండి అభివృద్ధి అయితే. రాజధానిలో ఇదివరకు నెలకు 50,000 పని చేసేవాడిని, ఇప్పుడు 10 రూపాయలు కూడా రావట్లే నాకు. అది ఏం రావట్లే. రాజధాని కొంతమందికి ఏరియాలో మేస్త్రులకి దారిటి కూడా తెలవదు. అలాంటి వాళ్ళు బాగా రాజధాని అన్నాక వీళ్ళు రాజధాని అవనతలకి నుంచి అటు నుంచి సంపాదించుకున్నారు రూపాయి, అటు నుంచి ఇటు రాజధాని ఇక్కడే అయ్యగారు ఎక్కిన కానీ రూపాయలు లేదు మాకు అటు నుంచి. పనులు అయితే ఉండట్లేదు అసలు, పనులు అయితే ఏం లేవు. ఎందుకన్నా ప్రధానంగా ఎందుకు పనులు ఎందుకు ఆగిపోయినాయి? రాజధాని చేశాడుగా, హైదరాబాద్ ఒకటి ఆ ఊరు ఒకసారి లేదు. అది ఏరియా ఏరియాలో ఉంటాం, ఏరియా పేరు రాణిగారి. బాబాయ్ ఎలక్షన్స్ అనేవి నెల రోజుల్లో ఉన్నాయి. ఉమ్మడి అభ్యర్థిగా అంటే ఉమ్మడి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ దేవినేని అవినాష్ గారు, ఎవరు గెలుస్తారు? గద్దె ఎక్కడ గెలుస్తాడు అంటే ఎందుకని బాబాయ్ గద్దె గారు ఇక్కడ ఎందుకని అని అనుకున్నారు అసలు? ఆయన మంచి వ్యక్తి కాబట్టి. అంటే ఏం చేశారు? 10 ఏళ్ళకి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. నాయకులు ఏం చేస్తున్నారు? ఏం చేయట్లే. వాటర్ మారాలి నా దృష్టిలో అయితే. వాటర్ మారితే నాయకుడు మారతాడు. వాటర్ నువ్వు చేసేస్తే ఎందుకు మారతాడు? వాళ్ళ ఇంట్లో ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయి, మనకు డబ్బులు ఇవ్వడానికి 500 అడుగుతాం ఓటుకి, యాడ్ నుంచి ఇచ్చిస్తాడు. 100 అడుగుతాం, యాడ్ నుంచి ఇచ్చిస్తాడు. నాయకుడిని ఎన్నుకున్నాడు, మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. బాబాయ్ ఏం మరి బాబాయ్ అంటే ఇక్కడ ఈరోజు అవినాష్ గారు కూడా తిరుగుతూ ఉన్నారు కదా, మంచి ఇంకా లక్లోకి వెళ్ళటం. ఆయన మంచి వ్యక్తి అనుకుంటారుగా. శత్రువును కూడా ప్రేమించే గుణం నాయకుడికి రావాలా, ఓటర్కి కూడా రావాలి. ఎంచుకునే విధానం. మొన్న ఎలక్షన్లో, అంతకుముందు ఎలక్షన్లో మనం ఎన్నుకునే నాయకులను బట్టి ఒక నాయకుడు వస్తుంటే భయపడకుండా తిరిగే గుణం ఉంటుందా? గెలిచినాక అతను భయపెట్టి హాస్పిటల్ పెరిగినాయి. నాకు తెలిసి 80లో హాస్పిటల్ అనేది ఇంట్లో గర్భిణీ స్త్రీలు, ముసలోళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు హాస్పిటల్లో సినిమాలను తలపిస్తుంటే నాకు సిగ్గేసింది హాస్పిటల్కి వెళ్ళటానికి. మనం చెడును ప్రోత్సహిస్తాం తప్ప నీతి అయితే మనం చేస్తాం కాదు. ఈ భూమి మీద ఆలోచన ఒక మనిషి కన్నా తెప్పిస్తున్నావా? ఎలా ఉంటుంది అంటారు ఈసారి ఎన్నికలు అనేది? అదే జరిగేది నా నమ్మకం. నా పేరు సతీష్. ఏం చేస్తారన్న మీరు? నేను సెక్యూరిటీ జాబ్ చేసుకున్నాను. ఏరియా మీది? ఇక్కడే రాణిగారితో. అన్న మరి ప్రస్తుతం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఉమ్మడి అభ్యర్థిగా కూటమి తరపు నుంచి టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు వస్తే మీకు అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నారు? ఏంటి అసలు? ఎవరు వచ్చినా ఏమొచ్చినా కానీ
ఏ వచ్చినా ఏముంది, మన పని మనకు తప్పదనుకోండి, కాదుకూడదు. కానీ గద్దె గారు బాగానే చేశారు, ఎందుకంటే చేశారు, ఆయన చేశారు, పనులు చేశారు, చేయకుండా ఏం లేరు. గద్దె గారు చేశారు. ఎవరికనేది ఇక ఆ టయానికి మంచి వ్యక్తిని మనం ఎన్నుకోవటమే, అంతకు మించి ఏముంది. అది అంటే ఈ రోజు పరిపాలన అనేది చూసారు కదా 5 ఏళ్ల నుంచి కూడా, ఏమనిపించింది? గద్దె గారికి మాట పెడతానికి లేదండి. గద్దె గారు నెంబర్ 1. గద్దె గారి గురించి మనం చెప్పడానికి వీల్లేదు. గద్దె గారి గురించి మనం మాట్లాడడానికి లేదు, ఎందుకంటే ఆయన నెంబర్ 1. ప్రతి పేదవాడి ఇంట్లో ఏమన్నా జరిగింది అనగానే ఇమీడియట్లీగా శుభకార్యం అవనే, అది అశుభకార్యం అవనే ఇమీడియట్లీగా హాజరవుతారు. గద్దె గారు ఇమీడియట్లీగా హాజరవుతారు. ఆయన విషయంలో మాత్రం మనం పేరు పెడతానికి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది 5 ఏళ్ళు? ఉంది కానీ అండి, నెట్టుకొచ్చారు కదా, ఎట్టగొట్ట 5 ఏళ్ళు పంపించారు. మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు పంపిస్తాడు, అలాగే ఉంది. నాగరాజ్ అన్న, ఏం చేస్తారన్న? లారీ డ్రైవర్. అన్న, ఎలక్షన్స్ వస్తున్నాయి నెల రోజుల్లో. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ గారు ఉమ్మడి కూటమితో పోటీ చేస్తున్నారు. దేవినేని అవినాష్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు, అసలు ఏం చెప్తారు? గద్దె రామ్మోహన్ రావు. అంటే ఎందుకని అన్న గద్దె రామ్మోహన్ గారు ఎందుకు అనుకుంటున్నారు? ఫస్ట్ నుంచి ఇక్కడ ఆయనే వస్తున్నాడు కదా, ఆయనే వస్తాడు. అంటే ఎటువంటి అభివృద్ధి చేశారు? ఈ 10 ఏళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, అసలు ఏమన్నా అభివృద్ధి చేశారా మీ ప్రాంతం? వాళ్ళు కట్టించింది వాళ్ళే కదా. ఈరోజు గద్దె రామ్మోహన్ గారు గెలుస్తారంటారు అయితే ఖచ్చితంగా? ఇక్కడ వచ్చేది ఆయనే అన్న. అంటే ఈరోజు గద్దె రామ్మోహన్ గారికి ఏమన్నా మెజారిటీ వస్తుందంటారా ఈ ఎన్నికల్లో? ప్రతి ఏడా ఆయనే వచ్చేది, మెజారిటీ ఆయనే వస్తాడు, గెలిచేది కూడా ఆయన వాళ్ళే. అంటే అవినాష్ గారు తిరుగుతున్నారు కదన్న ఒక పక్కన. అవినాష్ గురించి అయితే అంత ఐడియా లేదు, వచ్చేది అయితే ఎక్కువ శాతం ఇదే గద్దె రామ్మోహన్. మరి పైన ఎలక్షన్ ఎలా ఉంటుంది అంటారు? అవి మాకు ఐడియా చెప్పలేము. ఎలా ఉంటుంది? పన్నులు ఉంటున్నాయా, ఏంటి పరిస్థితి అసలు? ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన కాడి నుంచి ఇసుక కొరత అయితే చాలా కఠినంగా ఉంది. బయట వర్క్లు కూడా ఎక్కువ జరగట్లేదు, మరీ ఇదిగా ఉంటుంది. ఇంట్లో జరగడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఈరోజు మీకు డబ్బులు ఇస్తున్నాం కదా, సంవత్సరానికి 10,000 15,000 ఇలాంటి పథకాలన్నీ ఇస్తున్నాం కదా మీకు అని అంటున్నారు కదా, ఏం చెప్తా? ఆ పథకాలు దేనికి పనికి వస్తాయండి? అమ్మ ఒడి పెట్టారు, ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 3 సంవత్సరాలు ఇచ్చింది. ఈ సంవత్సరం లేదు, ఫస్ట్ సంవత్సరం లేదు, 3 సంవత్సరాలు ఇచ్చింది. అమ్మ ఒడి పెట్టారు, ఒక్కరికైతే సరిపోద్ది అమ్మ ఒడి. నాకు ముగ్గురు పిల్లలు కాన్వెంట్ లో చదువుకునేది, ఒకరికైతే సరిపోద్దా? అంటే ఈరోజు మీకు సొంత ఇంటి కళ నెరవేర్చాము, సెంటు స్థలం ఇచ్చామని చెప్తున్నారు కదా, ఏంటి పరిస్థితి? ఇచ్చారు మాకు సొంత ఇల్లు ఇచ్చి, ఏది కాగితం లేదు. ఎంత కాగితం కూడా ఇచ్చారు, కాగితం ఇచ్చి స్థలం కూడా చేయించింది, పెట్టింది లేదు, అసలు ఏం లేదు. ఏమి లేదు. ఎలా వస్తున్నాయి అన్న మరి కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి, ఏంటి అసలు పరిస్థితి? రేట్లు ఎలా ఉన్నాయి, నిత్యావసర ధరలు కానీ ఏంటి? నిత్యావసర ధరలు అంటే ఇదివరకు పప్పు నూనె అవన్నీ ఎంత ఉన్నాయో ఇప్పుడు డబుల్ అంత పెరిగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ తర్వాత ప్రభుత్వం కూడా మార్చిద్దని కూడా గ్యారెంటీ లేదు. ఇదివరకు 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలు పెరిగినట్టు ఇప్పుడు 5 సంవత్సరాలు పెరిగిపోయింది, డబుల్ అయిపోయింది. తర్వాత ఏ ప్రభుత్వం వచ్చిన సరే తగ్గించని కూడా గ్యారెంటీ లేదు. ఏంటంటే ఈ ప్రభుత్వం అట్లా పెంచింది రేట్లు, దానివల్ల చాలా కఠినంగా ఉంటుంది తర్వాత. సరే, ఈరోజు కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి, అసలు ఏంటి? కరెంటు బిల్లు కూడా బాగానే ఉన్నాయి, ఇప్పుడు కరెంటు బిల్లు కూడా బాగానే వస్తుంది. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇంకా నెల రోజులు టైం ఉంది. ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ గారు కూటమి తరపున పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు వీళ్ళిద్దరి మధ్య? అంటే ఈరోజు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు, ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారంటారు మీ ప్రాంతంలో, ఏం చెప్తారు? మా ప్రాంతంలో అన్ని బాగానే చేశారు, అన్ని చోట్ల బాగానే చేశారు. అంటే ఈ రోజున అవినాష్ గారు తిరుగుతున్నారు కదా, నేను మంచి చేస్తున్నాను, మీకోసం రోడ్లు వేయించాను అని చెప్పి మాట్లాడుతాం, కానీ నేను గెలుస్తానని అని సవాల్ చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? అదే చెప్పేది, అది ప్రజల నిర్ణయం, అది మనం చెప్పేది కాదు, నేను ఒక్కనే చెప్పేది కాదు, ప్రజల నిర్ణయం. వాళ్ళు ఎట్లా నిర్ణయిస్తే అట్లాగా. మరి ఎలా అంటే మందు తీసేస్తామని హామీ ఇచ్చారు కదా, ఈ రోజు ఏంటి పరిస్థితి, ఎలా ఉంది మందు అని? మందులు అంటే ఇంక చెప్పనవసరం లేదు, అందరికి తెలిసిందే కదా. అది కల్తీ రకం మందు, మరీ ఘోరంగా ఇది అవుతుంది. మా వాళ్ళు పనిచేసే వాళ్ళు రోజుకి 20 రూపాయలు పని చేస్తే 400-500 రూపాయలు మందు తాగాల్సి వస్తుంది. అది మందులో మటుకు మరీ ఘోరం. మా తూర్పు నియోజకవర్గంలో ఇల్లు లేని వాళ్ళకి కూడా కనీసం ఒక్క ఇల్లు లేదు. గుణదల్లో అయితే గుణదల్లో ఉన్న వాళ్ళకి వణుకూరులో ఇచ్చారు, వణుకూరులో ఏది మనకల్లో రాజస్థాన్లోకి ఇచ్చారు. అట్లాంటిది మా దరిద్రం ఏంటో కానీ అసలు ఇక్కడ ఇల్లు పట్టాలు ఇచ్చారు, కానీ సొంత ఇల్లు తూర్పు నియోజకవర్గంలో ఒక్కరికి లేదు, అసలు ఏమీ లేదు. ఎవరిని అడిగినా ఏమని అడుగుతాం, మాది బాధ్యత అంటున్నారు, కానీ ఏం చూసింది లేదు, పెట్టింది లేదు. అంటే ఈ రోజు మీ కోసం గోడ కట్టించామని అంటున్నారు కదా, మొత్తం మేమే కట్టించామని వైసీపీ వాళ్ళు అంటున్నారు, నిజంగా వాస్తవం చెప్పండి, అసలు ఎవరు కట్టించారంట? గోడ కట్టించిందంటే అది అప్పుడు మొన్న 5 సంవత్సరాలు అంతకుముందే సగం వరకు గోడ రిటైన్ వాళ్ళు అప్పుడు గద్దె రామారావు హయాంలోనే కొంచెం సగం వరకు అప్పుడే అయింది, తర్వాత మిగతా సగం పూర్తయింది. అది ఓకే అన్న, థ్యాంక్ యూ.